అలాగా మేము స్కూల్కి వెళ్ళలేదు, ఏలుముద్రము. మా బండరాయే మాకు పెద్ద గురువు. 17-18 సంవత్సరాల వయసులో మా ఊర్లో ఒక రచ్చబండ దగ్గర పెద్ద బండరాయి ఉండేది. అనేవాళ్ళు ఈ బండరాయి ఇప్పుడు ఎవరు లేపేవాడు, జొన్న సంగటి తినేవాళ్ళు లేపుతారు అని పెద్దలు అంతా ఉండేవాళ్ళు. మేమిద్దరు, మాకు ఎవరు గురువు లేరు. పావులు తిరణాలకి వెళ్ళి ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి కొనుక్కొని పావలాకి మెళ్ళ వేసుకొని ఆంజనేయ స్వామి తలుచుకుంటే బలం వచ్చుద్దని నేరుగా అక్కడికి వెళ్ళి దీన్ని లేపాలి అని మా ఇద్దరికి ఫోటోస్టాపం వచ్చింది. ఈరోజు ఫైట్ మాస్టర్ గొప్పవాళ్ళు అంటే కారణం మా గురువు, మా బండరాయి. మీరు అనుకుంటారు మనుషులు చెబితే వింటలేదు, బండరాయి చెబితే ఎలా విన్నారు అనుకోవచ్చు. కానీ నేర్చుకోదలుచుకుంటే దేని దగ్గరే నేర్చుకోవచ్చు. నేర్చుకోదలుచుకుంటే మీకు బెమ్మ నుంచి పైనుంచి భగవంతుడు దిగి వచ్చినా కానీ సరే నేను దేవుడు అన్నారనుకోండి, బావయ్య నీకు అనే రేంజ్లో మనం ఉన్నామన్నమాట. దీని గురించి ఏంటంటే, అప్పుడు సంవత్సరం పాటు ఊర్లో అందరూ పండుకున్న తర్వాత బుడ్డి వెలిగించుకొని, కరెంట్ ఉండేది కదా ఆ టైం, బుడ్డి వెలిగించుకొని ప్రాక్టీస్ చేసాం 12 గంటల దావున. ఆంజనేయ స్వామి తలుచుకోవటం ప్రాక్టీస్, గురువు ఎవరు లేరు ఇది లేపాలని. అలాగా అలాంటి పండగ సందర్భంలో మా రచ్చబండ దగ్గర ఈ బండ లేపుతానన్నాం. అరే యాదవలారు మీరేం లేపుతాను, అందరూ పక్క నవ్వారు. అప్పుడు వాళ్ళందరూ ముందు ఇద్దరం చెరువు 4 సార్లు బండ లేపేశాము. లేపిన తర్వాత అప్పుడు దాకా మమ్మల్ని ఎదవలోగా చూసేవాళ్ళు ఓహో అసలు మమ్మల్ని హీరోలుగా చూడటం స్టార్ట్ చేశారు. అంటే రమణమ్మ గారు చెబుతారు, గురి పెట్టిన వాడే గురువు అంటారు. కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఫోకస్ చేస్తే అప్పుడు అనిపించింది మనసు పూర్తిగా మనం ఏదైనా చేస్తే ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఆ బండరాయి మా లోపల నమ్మకం క్రియేట్ చేసింది.